హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూ కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో ఫిష్ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ముందుగా ఫిష్ పీసెస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్ మసాలా 1.5 టేబుల్ స్పూన్. వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా పీసెస్కి బాగా పట్టేలాగా మొత్తము 2 వైపులా ఫిషెస్ని ఇట్లా కలుపుకోవాలి. దీన్ని ఒక 13 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అయితే ఈ మసాలా ఫిష్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఫిష్ పీసెస్ని 1 బై 1 ఇలా అన్నీ వేసుకోవాలండి. ఫిష్ని రోస్ట్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఫిష్ పీసెస్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఇలా అన్ని పీసెస్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వీటిని ఒకవైపు మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇలాగా అన్ని పీసెస్ని 1 బై 1 టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా వేగాయో. వీటిని స్లోగా తిప్పుకోవాలండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లోనే ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇంకొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇంకొక సైడు టర్న్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫిష్ పీసెస్ మంచిగా కుక్ అయ్యాయి. వీటిని ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చాలా సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే దయచేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.